నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేదే మా లక్ష్యం వైద్య ఆరోగ్య శాఖపై చర్చలో సీఎం చంద్రబాబు ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు సిద్ధం మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలకు సవాల్ విసిరిన మంత్రి లోకేష్ డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ ఎమ్మెల్యే కమిషనర్ త్రాగునీరు పారిశుద్ధ్యం వైద్య సేవల తనిఖీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన ఘనంగా మహాకవి గుర్రం జాషువా జయంతి వారోత్సవాలు గుంటూరు పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేసిన నేతలు వైభవంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు అమ్మవారికి విశేష అలంకరణలు ప్రత్యేక పూజలు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం 1995లోనే నిర్ణయం తీసుకుందని సీఎం చంద్రబాబు తెలిపారు. 1995 నాటికి రాష్ట్రంలో 6 మెడికల్ కాలేజీలు ఉంటే టీడీపీ ప్రభుత్వం 2004లో దిగిపోయే నాటికి అవి 15కు పెంచామని తెలిపారు. తర్వాత వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 3 పెంచి 18 చేసిందని అన్నారు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 2014 నాటికి 24కి తీసుకుని వెళ్లారని అన్నారు. 2014-19 మధ్య మళ్లీ టీడీపీ ప్రభుత్వం 24 నుంచి 29కి పెంచిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 2024 నాటికి 36 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని, వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ వాళ్లు అసలు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వచ్చిందే మా వల్ల అంటూ ఫేక్ చేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో 17 వైద్య కళాశాలలు అంటూ హడావిడి చేశారు కానీ ఇవి కట్టడానికి కావాల్సింది 8,480 కోట్లయితే కేంద్రం ఇచ్చిన నిధులు, నాబార్డ్ నుంచి తెచ్చిన రుణాలు కలిపి 1,550 కోట్లు ఖర్చు చేశారని, అంటే కేవలం 18% మాత్రమే ఖర్చు చేశారని అన్నారు. జూన్ 24లో కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం ఏవైతే 6 కాలేజీలు అసంపూర్తిగా వదిలేసి వెళ్లిందో వాటి కోసం 786 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 95-96లో 6 కాలేజీలు ఉన్నాయి. 2004కు వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రి అయినప్పుడు 8 కాలేజీలు కొత్తగా తీసుకొచ్చాం. ఇక్కడ తెలంగాణలో తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని 23 జిల్లాలకు 23 మెడికల్ కాలేజీలు పెట్టింది మొదటిసారి ఇండియాలో, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దట్ టు హ్యాడ్ దానివల్ల 15 కాలేజీలు అయినాయి. ఇది చరిత్ర అయితే ఏదో మీద చేసామని గొప్పలు చెప్పుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఫేక్ న్యూస్ పెట్టి ఫేక్ ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టాలనుకునే ప్రయత్నం చేస్తే వాస్తవాలుగా ఉంటాయి. అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనమండలిలో వైసీపీ సభ్యుల నిరసనలపై ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది కాక మాపై విమర్శలా అని నిలదీశారు. తాను సభలో మహిళల గురించి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని, మహిళలను తిడితే ఆనందపడే వ్యక్తులం తాము కాదంటూ చురకలంటించారు. మంత్రి గారు 2021 Q4 683 కోట్ల బకాయిలు, 23-24 Q2, Q3, Q4 1753 కోట్ల బకాయిలు. మీ టైంలో బకాయిలు పెట్టి ఎంటీఎస్ మీ టైంలో 895 కోట్ల బకాయిలు పెట్టి మీరు మమ్మల్ని అడుగుతారు సార్. అందుకే మీరు బీఎస్సీలో తీసుకురావాలా, మీరు బీఎస్సీలో అందుకే తీసుకురావాలి సబ్జెక్ట్. Come to BSc, we will debate. I am ready to debate on education. పోయినసారి బొత్స గారు మీరు వాకౌట్ చేశారు. పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్. ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ. మీ టైంలో 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరట్టారో చర్చించడానికి నేను రెడీ. సరైన ఫార్మాట్ లో రండి, ఐల్ డిస్కస్. జిల్లాలో సీజనల్ వ్యాధులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. నగరంలో పలు ప్రాంతాల్లో కమిషనర్ శ్రీనివాసులతో కలిసి పర్యటించారు.
ప్రభుత్వం జారీ చేస్తున్న ఆరోగ్య సూచనలు వ్యక్తిగత శుభ్రత పాటిస్తే వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చునని కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. డయేరియా కేసులు నమోదైన ప్రగతినగర్, వర్కర్స్ కాలనీ, రామిరెడ్డి తోట, సీతానగర్, నెహ్రూ నగర్లలో పర్యటించారు. త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వైద్య సేవలను తనిఖీ చేశారు. వైద్య సేవలను డిఎంఎండ్హెచ్ఓ విజయలక్ష్మి వారికి వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరీక్షలు జరపాలని ఆదేశించారు. ఇప్పుడు ఎవరమ్మా ఇక్కడ చెప్పలేదా నీకు? డమ్మీ కాదయా, నువ్వు పెట్టేవాడు ఏదో దానికైనా కనెక్షన్ తీసుకొని వచ్చి పెట్టించుకోవాల్సింది కదా. ఈ రోడ్ పర్వాలేదు నాన్న, పాయింట్ పెట్టారు. ఆ సెంటర్ పాయింట్ దగ్గర మిగతా వాళ్ళు వచ్చి పట్టుకునేవాళ్ళు. లాస్ట్ 10 years నుంచి అలాగే జరిగేది. ఇప్పుడు ఏం చేసామంటే అవసరం ఉన్న వాళ్ళకి ఇండివిజువల్ కనెక్షన్స్ ఇచ్చి పబ్లిక్ ట్యాప్స్ ఎవ్రీ 4 houses 5 houses పెట్టాం. కొన్ని చోట్ల ఇప్పుడు ఇట్లా अभी 2-3 दिन है अब म्युनिसिपल वाटर डायरेक्ट सप्लाई करते वो मिनरल वाटर है वो पकड़ लो तो अंतमंदिकी एग्जैक्ट గా రావండి వాడుకోవడానికి వీళ్ళకి ఇదే పర్పస్. पानी बास क्या भी नहीं ना पीते हैं पानी ये चाहिए गरम कर को पियो हाँ हर एक बच्चे छोटे बच्चा खास कर को गरम कर को पिलाओ बरते जब भी कहें ले स्मेल ले दो तुम्हें पानी बाहर से ला लो नहीं तो म्यूनसिपालिटी से भी देते वो पानी इस्तेमाल करो 1-2-4 रोज क्या भी होता नहीं ये पानी आया सो पानी అనే ఆల్రెడీ పట్టా ఇవ్వడానికి మేము వచ్చిన తర్వాత ఇదంతా పబ్లిక్ ట్యాప్స్ వాటర్ సూపర్ స్ట్రక్చరల్ ట్యాక్స్ అన్ని వేయించాను. వేయించిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి డ్రైన్స్ అవన్నీ కచ్చా డ్రైన్ కొట్టడానికి రెడీ అయ్యాం. రెడీ అయితే వీళ్ళందరూ మళ్ళీ డెమాలిష్ చేస్తే కష్టం కట్టుకోవడానికంటే ఒకేసారి సీసీ డ్రైన్స్ వేయించేద్దాం ముందు పట్టాస్ అయితేనే ఆగాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు. దసరా ఉత్సవాలు విజయవాడలో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారిని మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. 21 మంది మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎరుపు రంగు చీరతో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రులు సవిత, సంధ్యారాణి తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. మరి ఈరోజు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రులు అందరం కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది. మరి అమ్మవారు అంటేనే ధైర్యం, ఓర్పు, సహనానికి మారుపేరు. మరి అలాంటి మాతని ఈరోజు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు గాయత్రి మాత మేము కూడా అందరం రెడ్ కలర్సే కట్టుకోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని, ఖచ్చితంగా ఆరోగ్యప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చబోతున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేల్లో 3 మంత్రులున్నాం. మేమందరం కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మేమందరం కుటుంబంగా వెళ్తున్నాం. మా కుటుంబం అంతా కలిసి వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ. మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జయంతి వారోత్సవాలు గుంటూరులో జరుగుతున్నాయి. విశ్వకవి జాషువా పద్యానికి పట్టాభిషేకం, ఆయన సాహిత్య విలువలను ప్రజల్లో ప్రచారం చేస్తున్నామని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. సాహిత్యం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమన్నారు. తెలుగు భాష గొప్పదనం ప్రజలకు తెలిసేలా ఆయన పేరు గుంటూరు, పల్నాడు జిల్లాలకు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డీఐజీ బాలస్వామి, శోభారాణి, అత్తోట జోసఫ్, దర్శనపు శ్రీనివాస్, మోహన్ రావు, నల్లపు నీలాంబరం, దార్ల అర్జున్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జాషువా గారంటే చాలా గౌరవం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిత్యం ప్రతి సందర్భంలో కూడా జాషువా గారిని ప్రస్తావిస్తూ ఉంటారు, ఆయన సాహిత్యాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా జాషువా గారి అంటే చాలా గౌరవంగా వారి కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ 3 ప్రభుత్వం సందర్భంలోనే ఆ మహాకవికి ఆ గౌరవాన్ని ఇచ్చినట్టయితే, ఆ జిల్లాకి గుంటూరుకు కానీ పల్నాడుకు కానీ జాషువా పేరు పెట్టినట్టయితే తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, సమరసతకి, సమానతకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుందని చెప్పేది మా మనవిగా జాషువా కళాపీఠం తరఫున. శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయంలో గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
దసరా శరన్నవరాత్రి రెండవ రోజున అమ్మవారికి పెద్ద ఎత్తున సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రధాన అర్చకులు ప్రసాద్ వెల్లడించారు. ప్రతిరోజు అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. सर्वयंत्रात्मकाय नमः ओम तपीश्वराय नमः ओम शांताय नमः प्रसन्नात्मने नमः ओम शतकंठपदापते नमः योगिने नमः रामकथालोलाय नमः सीतान्वेषणमतिताय नमः वज्रनष्टाय नमः वज्रनकाय नमः रुद्रवीर संभवाय नमः. ముఖ్యంగా ఈ 9 రోజులు ప్రతిరోజు ఉదయం పూట అమ్మవారి విశేషంగా భక్తుల చేతుల మీదుగా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సాయంత్రం పూట 7:30 గంటలకు అమ్మవారి యొక్క సహస్రనామం జరుగుతుందమ్మా. ప్రత్యేకించి మనకి సప్తమి నుంచి విశేషమైన రోజులు సప్తమి, అష్టమి, నవమి, దశమి నాడు విశేషంగా సప్తమి నాడు విద్యార్థుల చేతుల మీదుగా సరస్వతి పూజ, దుర్గాష్టమి నాడు 108 కేజీల కుంకుమతో దుర్గా సూక్త పారాయణం, మహర్నవమి నాడు పసుపుతో అమ్మవారికి విశేషంగా 108 కేజీల పసుపుతో పూజా కార్యక్రమం ఉంటుంది. మరి భక్తులందరూ విచ్చేసి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుల్ని త్వరలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హోంమంత్రి అనిత అన్నారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనిత సమాధానమిచ్చారు. సిపిఎస్ రద్దు కోరుతూ టీచర్లు ఆందోళనకు దిగితే 149 కేసులు పెట్టారని, ఇప్పటి వరకు 80% కేసులు ఎత్తివేశామని చెప్పారు. చీకటి జీవోలు తెచ్చే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. పాస్పోర్ట్స్ విషయంలోనే అదేవిధంగా రీసెంట్ గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు అవనివ్వండి, టీచర్ పోస్ట్, డిఎస్ఏ పోస్టులు అవనివ్వండి, గవర్నమెంట్ పోస్టులు ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్ గా పెట్టిన కేసెస్ దృష్ట్యా చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. ఎస్పెషల్లీ పాస్పోర్ట్లకి సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేసాము అధ్యక్ష. పాస్పోర్ట్లకు సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా పాస్పోర్ట్స్ ఆపేసే పరిస్థితి, రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే జనరల్గా కన్విక్షన్ పడిందా, లేకపోతే వాళ్ళ కోర్టు ట్రయల్లో ఉందా, 41A నోటీస్ పొజిషన్లో ఉందా, ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా, ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా, ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకొని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు. లాస్ట్ 5 yearsలో వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటి ఇచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష. 25వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న యూటీఎఫ్ రణబేరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ప్రభుత్వ విద్యారంగం తిరోగమనంలో ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాల కంటే ప్రైవేట్ పాఠశాలలోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రణబేరీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం యూటీఎఫ్ రణబేరీ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, ఎం హనుమంతరావు, మల్లేశ్వరరావు, యు రాజశేఖర్, ఎం కళాధర్ తదితరులు పాల్గొన్నారు. 15 నెలలైంది రాజీనామా చేసిన కమిషనర్ ప్లేస్లో ఇంకొక కమిషనర్ ఇప్పటిదాకా నియమించలేదు. కమిషనర్ని ఎందుకు నియమించలేదు అని అడిగితే ఉద్యోగుల బకాయిలన్నీ తీర్చేసేసి అప్పుడు కమిషనర్ని వేస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగుల బకాయిలు 25,000 కోట్ల రూపాయలు ఉంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఒక 6,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చారు. దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఈ రోజుకున్న బకాయిల సంఖ్య ఎంత? 30,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. అంటే ఇలా 1,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు పెరిగిపోతూ ఉంటాయి. బకాయిలు ఎప్పుడు పూర్తవుతాయి? 12వ PRC కమిషనర్ని ఎప్పుడు నియమిస్తారు? కానీ ఆయనకి వాస్తవ పరిస్థితులు తెలియట్లేదు. లోకేష్ గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు అధికారుల్ని పరిగణనలోకి తీసుకోవద్దు, నష్టపోతారు. మీరు ఉపాధ్యాయ సంఘాలను విశ్వాసంలోకి తీసుకోండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళకి సమయాన్ని కేటాయించండి. ఇవాళ లోకేష్ గారి పరిస్థితి ఏంటంటే విద్యాశాఖ చాలా బరువైన శాఖ, అది సమయాన్ని వెచ్చించలేకపోతున్నాడు.
ప్రజాప్రతినిధులు కూడా కలవలేకపోతున్నటువంటి పరిస్థితి. అందుకని ఆయన సమయాన్ని వెచ్చించి క్షేత్రస్థాయిలో పాఠశాలల్లో ఏం జరుగుతుందో ఆయన అధ్యయనం చేస్తేనే ఆయన అనుకున్నది జరుగుద్ది. క్లాసిక్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో విజయ గణపతి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అరండల్పేట 5వ లైన్లోని విజయ గణపతి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతున్నామని నిర్వాహకురాలు వెల్లడించారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణలు, పూజలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ 5/4లో విజయ గణపతి స్వామివారి దేవస్థానమునందు వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పరమేశ్వరి అమ్మవారి సన్నిధికి వచ్చి అందరూ కుంకుమ పూజలు, అమ్మవారి అర్చనాధికాలు, లలితా సహస్రనామాది పూజలు చేయిచు పంతులు గారి యొక్క ఆధ్వర్యమున మీరందరూ శుభాశిస్సులు పొంది సౌమంగళ్యము, సంపదలు, సిరులు పొంది ఈ యొక్క దేశ సుభిక్షము కొరకు ఆ తల్లి యొక్క దీవెనలు పొందగలని ఆశిస్తూ ఇట్లు ఎన్నికల సమయంలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ కలెక్టరేట్ ఎదుట ఏఐవైఎఫ్ నాయకులు సాష్టాంగ నమస్కారం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వలి, జంగాల చైతన్య, యశ్వంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో కూటమి నేతలు విద్యార్థులకు ఇచ్చిన హామీలను మరిచిపోయారని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని, స్కాలర్షిప్లు విడుదల చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. వెంటనే మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను లోకేష్ గారు, మేమేమన్నా కొంత కోరికలు ఏమన్నా కోరుతా ఉన్నామా? కొంత కోరికలు ఏమన్నా కోరుతా ఉన్నాము. మీరే ఇచ్చారు హామీని, మేము అడుగుతా ఉన్నాం హామీలు అమలు చేయమని. ఉన్న ఏదో మెగా డిఎస్సి విడుదల చేశామని చెప్తా ఉన్నారు. ఒకవైపు డిఎస్సి విడుదల చేశారు, కొన్ని ఉద్యోగాలు ఇచ్చారు, మరోవైపు విశాఖ ఉక్కులో 5,000 ఉద్యోగాలు తీసేశారు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారని? ఒకవైపు ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు, ప్రైవేటీకరణ PPP4 పద్ధతిలో ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్న నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థకు వెర్టిస్ అంతర్జాతీయ కంపెనీ గోల్డ్ కేటగిరీ అవార్డుని అందజేసింది. ఎన్టీఆర్ స్టేడియం ఎదుట ఉన్న నంది ఇన్వెస్టిగేషన్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేనేజింగ్ పార్ట్నర్ కాళహస్తి సత్యనారాయణ మాట్లాడారు. ఏపీలో నేషనల్ హైవే అథారిటీ సంస్థ జాతీయ రహదారులు నెంబర్ 5, 9లోని టోల్ ప్లాజాలను 2014 నుంచి లేన్ ఆపరేషన్స్, మొబైలింగ్, పెట్రోలింగ్ నిర్వహణలో ఏ రిమార్కులు లేకుండా సేవలందించిందన్నారు. అందుకే అంతర్జాతీయ కంపెనీ వెర్టిస్ సంస్థ ఈ నెల 19న ముంబైలోని పూనా ఎక్స్ప్రెస్ హైవేలోని నోవోటెల్లో జరిగిన సదస్సులో గోల్డ్ కేటగిరీ కింద ప్రశంసా పత్రాన్ని, షీల్డ్ను బహూకరించారని చెప్పారు. ఈ అవార్డు దక్కడానికి సిబ్బంది, అధికారులు చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ సందర్భంగా టోల్ ప్లాజా చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ కిరణ్ బాబు, హరి పాండురంగస్వామి, మాచర్ల రాజారావు, టోల్ ప్లాజా మేనేజర్లు, నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది అభినందనలు తెలిపారు. ఈ సంవత్సరం పూనా హైవేలో నవాటల్లో పూనా అండ్ హైదరాబాద్ బాంబే నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే నవాటల్లో బాగా పెద్ద చేశారు. దాంట్లో మన యొక్క వర్క్కి దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. వాళ్ళ యొక్క ఇండియన్ డైరెక్టర్స్ వాళ్ళందరి సమక్షంలో మనకి గోల్డ్ కేటగిరీలో మనకి లాంగ్ స్టాండింగ్ పార్ట్నర్షిప్గా, అంటే వాళ్ళు మన కాంట్రాక్ట్ అండర్ పార్ట్నర్షిప్ అని పెట్టేసి మంచి మర్యాదపూర్వకంగా మనకి అవార్డ్స్ వాళ్ళందరూ ప్రజెంట్ చేశారు. అది చాలా గర్వకారణం అన్నమాట. మనకి ఇంకా మనకి మన మీద నమ్మకం ఉన్న వాళ్ళకి ఇంకా 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 మనకి టోల్ ప్లాజాలు కూడా ఈ సర్వీస్ చేయడానికి వస్తాయని నాకు అభిమానం ఉంది. నగరంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో డయేరియా వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరీ ఫాతిమా పరామర్శించారు. ఈ సందర్భంగా నూరీ ఫాతిమా
యూపీహెచ్సీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రగతినగర్లోని ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలు, తాగునీటి సమస్యలు వంటి వాటిపై ప్రజలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ చేస్తున్నారు ఎందుకు? అంటే పొద్దునీళ్ళు వచ్చింది కదమ్మా, కొంచెం చెత్త మొత్తం అన్ని అక్కడే వేసేది మొత్తం. అది ఇక్కడనే కాదు, మన శుద్ధపడటం కమిషనర్ కలెక్టర్ జాగ్రత్త, కాచి తాగండి నీళ్లు మాత్రం. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీనివాసరావు తోటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి సందర్శించారు. స్త్రీ ఆరోగ్యమే దేశానికి మహాభాగ్యమని, కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ కుటుంబానికి వెలుగునిచ్చే స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులపై ఉందని జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి డాక్టర్లను, నర్సులను, అంగన్వాడీ టీచర్లను కూటమి నేతలు శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు అప్పిశెట్టి రంగా, విమలాదేవి, ఏలూరి లక్ష్మి, దుర్గాభవాని, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఆ మహిళ బాగుంటేనే, ఆ స్త్రీ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది లక్ష్యంతో ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ మహోన్నతమైనటువంటి మెడికల్ క్యాంపులన్నింటినీ కూడా మహిళలు సద్వినియోగపరచుకోవాలి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఎన్డీఏ కుటుంబానికి, ప్రత్యేకించి అర్బన్ హెల్త్ సెంటర్ ఉన్నటువంటి డాక్టర్ గారికి. అమ్మ మిత్రమండలి ఆధ్వర్యంలో సప్తమ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు లాడ్జీ సెంటర్లో జరుగుతున్నాయి. గత 7 సంవత్సరాలుగా లాడ్జీ సెంటర్లో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం గాయత్రీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 130వ జయంతి కార్యక్రమం ఈ నెల 27వ తేదీన జాషువా విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడారు. విశ్వకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక ప్రఖ్యాత కవికి పురస్కారం అందిస్తామన్నారు. ఈ సంవత్సరం ప్రముఖ సాహితీవేత్త, జర్నలిస్ట్ తెలకపల్లి రవికి ఈ పురస్కారం అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భావన్నారాయణ, అప్పారావు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా గత 15 ఏళ్లుగా ఒక ప్రముఖ సాహితీవేత్తకి జాషువా పురస్కారాన్ని అందజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త, పాత్రికేయులు, విశ్లేషకులు తెలకపల్లి రవి గారికి అందజేస్తూ ఉన్నాం. సెప్టెంబర్ 27వ తేదీ సాయంత్రం 5:30 గంటలకి ఇక్కడ గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7లో ఈ పురస్కారం అందజేయబడద్ది. ఈ పురస్కారాన్ని అందించడానికి మరి ప్రముఖ ప్రజాశక్తి మాజీ ఎడిటర్, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ ఎంఎస్ శర్మ గారు వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం, ఆంధ్రప్రదేశ్ ఔషధ మరియు సుగంధ మొక్కల బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారులకు అవగాహన గుంటూరులో జరిగింది. అరండల్పేటలోని ఆర్య సమాజంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నామాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, శక్తి సత్యనారాయణ, గౌరీష్ బాబు, శ్రీనివాసరావు, ఉల్లయ్య, వాసుదేవ మహేశ్వరరావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే డేట్ ఉండాలని సెప్టెంబర్ 23ని నిర్ణయించడం జరిగింది. అదే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘం ప్రతి సంవత్సరం కూడా ఈ ధన్వంతరి జయంతితో పాటు ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సెప్టెంబర్ 23ని ఫిక్స్ చేశారు కాబట్టి ఆ రోజున మనం దేశీయ వైద్య సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మొక్కల యొక్క ఔషధ మొక్కల్ని పరిరక్షణ, వాటి వినియోగం ఎలా చేయాలనేది వర్క్షాప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందరికీ కూడా ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది. ఔషధ మొక్కలు మరియు సుగంధ ద్రవ్యాల బోర్డు వారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి యొక్క సూచనల్ని, సలహాలని ఆయుర్వేద వైద్యులందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ దేశీయ వైద్య సంఘానికి ఈ మొక్కల పెంపకం కోసం
10 ఎకరాల పొలాన్ని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అది మాకు చాలా సంతోషకరం. ఈ మొక్కల్ని పెంచి ప్రజలకు అందజేయాలనేది ఈ యొక్క దేశీయ వైద్య సంఘం యొక్క లక్ష్యంగా పెట్టుకొని వైద్యులందరూ పనిచేస్తూ ఉన్నాము. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు నేషనల్ హబ్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అవగాహన మరియు శిక్షణ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ జోనల్ జనరల్ మేనేజర్ పి సురేష్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న పరిశ్రమల స్థాపనలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొందుపరచవలసిన విషయాలు, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ఎన్ఎస్ఐసి ద్వారా ఏ విధంగా బ్యాంకు వారికి సబ్మిట్ చేయాలి, బ్యాంకు వారు సూచించే మార్పుల్ని ఏ విధంగా చేసి బ్యాంకర్ ఆమోదముద్ర పొందాలో వివరంగా తెలిపారు. మహిళా సాధికారత అంటే గృహిణి ఇంట్లో పనిచేస్తుంటే న్యాచురల్ హౌస్ బికమ్స్ మోర్ హెల్తీ. ఆయన కూడా అదే మాట అన్నారు అక్కడ ప్రోగ్రామ్. ఎక్స్పెక్ట్ ఉమెన్ టు బి ఏ సెకండరీ source of income to run the family. Secondary source. Already husband is taking care of it. If another can be cash, but husband will start business and all this. Okay. So business అనేది start చేయాలి. అది మా problem. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇతర ప్రజా ప్రతినిధులు అధికారుల చొరవతో మూతపడిన రహదారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. హిందూ కళాశాల సెంటర్ నుంచి కలెక్టరేట్ వెళ్లే దారిలో పోలీస్ పెట్రోల్ బంక్ పక్కనున్న పాత క్వార్టర్స్ మధ్యలోని దారి పునరుద్ధరణకు కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో చర్యలు తీసుకుంటున్నారు. ఆయా రోడ్డు పనులను 23వ డివిజన్ టీడీపీ నాయకుడు మాజీ కార్పొరేటర్ గంటా పెద్దబ్బాయి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో రహదారి పునరుద్ధరణకు చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే గండ్లా మాధవి, మేయర్ కోవిలముడి నాని, ఎస్పీ వకుల్ జిందాల్, కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీనివాసులు, స్పెషల్ బ్రాంచ్ సీఐ అడహరి శ్రీనివాసరావుకు గంటా పెద్దబ్బాయి, మౌలిక కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన నేపథ్యంలో సీఎంఆర్లో కూడా సరసమైన ధరలకు వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని షోరూం అసిస్టెంట్ స్టోర్ మేనేజర్ రవితేజ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా దసరా నేపథ్యంలో 1000 రూపాయల కొనుగోలు నుండి బహుమతులు సైతం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. జీఎస్టీ 2.0 సందర్భంగా మన సీఎంఆర్లో 1000 నుండి 2500 వస్త్రాలపై 12% నుండి 5% జీఎస్టీ అనేది తగ్గించబడింది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ పండగ ఆఫర్ నందు ఈ పండగ సీజన్లో మనందరికీ మన సీఎంఆర్ ప్రతి 1000 రూపాయల నుండి స్పాట్ గిఫ్ట్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది అందరూ సద్వినియోగం చేసుకొని పండగని మరింత మంచిగా హ్యాపీగా ఆనందంగా గడపాలని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. సిపిఐ కార్యాలయం మల్లైలింగం భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ లో ఉన్న క్లైములకు తక్షణమే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి ₹1 ప్రకటించిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు ఆ ₹1 ఏమైందో, ఆ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని ఎందుకు ప్రవేశపెట్టట్లేదో అనే విషయాన్ని ప్రజలకు కూడా వివరించాలని ఈ అసెంబ్లీ సమావేశాల్లో అన్న ఈ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డుని వెంటనే ప్రవేశపెట్టి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ఏఐటీయూసీగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కంపల్సరిగా మరి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ప్రకటించడం, దాంతోపాటు మరి నిధులు 46,000 క్లైములు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ క్లైములకు కూడా నిధులు మంజూరు చేసి కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పరిష్కారం కాకపోతే కార్మికులందరూ కూడా మమేకం చేసి మరి ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడించడం. శ్రీ వెంకమాంబ యూత్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు వసంతరాయపురంలో జరుగుతున్నాయి.
వసంతరాయపురంలోని జానీ కాలనీలో గత 4 సంవత్సరాలుగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ పరమేశ్వరి అనుగ్రహం పొందాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలనేదే మా లక్ష్యం. వైద్య ఆరోగ్య శాఖపై చర్చలో సీఎం చంద్రబాబు. ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు సిద్ధం. మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలకు సవాల్ విసిరిన మంత్రి లోకేష్. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్, ఎమ్మెల్యే, కమిషనర్. త్రాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవల తనిఖీ. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచన. ఘనంగా మహాకవి గుర్రం జాషువా జయంతి వారోత్సవాలు. గుంటూరు, పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేసిన నేతలు. వైభవంగా కొనసాగుతున్న దసరా ఉత్సవాలు. అమ్మవారికి విశేష అలంకరణలు, ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.